ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి, దీనివల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి, అంటే ఆ రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయనే విషయాలపై మనతో మాట్లాడడానికి ఏంటి ప్రొఫెసర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సార్ ఇప్పుడు ముఖ్యంగా కరోనాతో ఇప్పటికే ఉధృతం అవుతున్న వేళ సెకండ్ వేవ్ అనేది ఉంది. దాంతో ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకోటి ఒక వ్యాధి బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి అనేది ఒకటి ఇప్పటికే దేశంలో కానీ మన ఏపీ తెలంగాణలో కూడా ఎక్కువ ప్రబలుతుందనే విషయం ఉంది. అసలు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, అసలు ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఎలా వస్తుంది? బ్లాక్ ఫంగస్ అనేది ఇదేం కొత్త వ్యాధి కాదు. బ్లాక్ ఫంగస్ అనేది ఇదేం కొత్త వ్యాధి కాదు. ఇది ఇదివరకు ఉండేది. కానీ ఈ కరోనా వలన షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ కావటం, ఎక్సెసివ్ స్టెరాయిడ్ తీసుకోవటం వలన అన్స్టెరైల్ ఆక్సిజనేషన్, ఇప్పుడు హాస్పిటల్స్లో ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ఇస్తున్నారు కదా కొన్ని చోట్ల. మేబీ ఇట్స్ నాట్ ప్రూవెన్, ఇట్ మే బీ బికాస్ ఆఫ్ దట్ వన్. అంటే రీసెర్చ్ నడుస్తుంది ఎందుకు వస్తుంది, సడన్గా ఇంత రేజ్ ఎందుకు అయింది. సెకండ్ థింగ్ హ్యూమిడ్ కండిషన్, వీటి రీజన్స్ వలన ఇప్పుడు అండ్ ఇమ్యూనో డిఫిషియన్సీ, ఈ ఫ్యాక్టర్స్ వలన సడన్గా సెకండ్ వేవ్లో మనము మ్యూకార్మైకోసిస్ అనేది చూస్తున్నాం. గతం అంటే లాస్ట్ ఇయర్ కూడా మనకు కరోనా అనేది ఉన్నది, కానీ అప్పుడు అలాంటి బ్లాక్ ఫంగస్ అనేది కాదు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు సెకండ్ వేవ్లో, అంటే ఈ సెకండ్ వేవ్లో అంటే ఉధృతి ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి ఫంగస్ అనేది మనుషులు అంటే లోపల. ఇప్పుడు సెకండ్ వేవ్లో కరోనా డిసీజ్ అనేది చాలా సివియర్గా ఉన్నది. దాన్ని కాంపన్సేట్ చేయటానికే మనము స్టెరాయిడ్స్ ఎక్కువ వాడుతున్నాం. ఈ స్టెరాయిడ్ వాడటం వల్ల బాడీ యొక్క ఇమ్యూనో డిఫిషియన్సీ తగ్గుతుంది. రెండవది ఇంపార్టెంట్ థింగ్, షుగర్ లెవెల్స్ బాడీలో ఫ్లక్చువేట్ అవుతాయి. ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్లనే మ్యూకార్మైకోసిస్ సెకండ్ వేవ్లో ఎక్కువ కనిపిస్తుంది.